రైతులు పంటకు వెళ్ళేటప్పుడు మొక్కను డ్రై చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో క్రాప్కి వెళ్ళే సమయంలో వర్షాలు పడుతూ మొక్కను డ్రై చేయడానికి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, దానిమ్మ మొక్కను డ్రై చేయడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి, వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మొదలైన అంశాలపై సమగ్రమైన అవగాహన కల్పించడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. దానిమ్మ మొక్కలు త్వరగా వాడుకు రావాలంటే లేదా తొందరగా డ్రై కావాలంటే 3 పద్ధతులు ఉన్నాయండి. అందులో మొదటి పద్ధతి ఏంటి అంటే రూట్ ప్రూనింగ్ అన్నమాట. అంటే వర్షాకాలంలో కూడా తొందరగా మొక్కని బెట్టకు గురి చేయాలి అంటే లేదా తొందరగా మొక్క వాడు వచ్చేలా చేయాలంటే, తొందరగా డ్రై కావాలంటే మనం చేసే పద్ధతుల్లో మొదటి ప్రయోగం ఏంటి అంటే మొక్కని రూట్ ప్రూనింగ్ చేయడం. అంటే వేర్లను మనం మొక్కకి 2 వైపులా కట్ చేసినప్పుడు మొక్క అనేది భూమి నుంచి నీటిని తీసుకోవడం మానేస్తుంది, లేదా భూమి నుంచి మొక్క నీటిని తీసుకోవడం ఆపివేస్తుంది. ఎప్పుడైతే మొక్క భూమి నుంచి నీటిని తీసుకోవడం మానేస్తుందో వెంటనే మొక్క అనేది బెట్టకు రావడం లేదా డ్రై కావడం అనేది ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ యొక్క డ్రై చేయడంలో భాగంగా ఇది మొదటి ప్రయోగం అండి. ఇది మొదటి పద్ధతి. ఏం చేయాలంటే మొక్కకి ఇరువైపులా, అనగా మనం ఎక్కడైతే డిప్పర్ ఉంటుందో డిప్పర్ దగ్గర దాదాపుగా 2 అడుగుల లోతు తీసి రూట్ని మనం ప్రూనింగ్ చేసినట్లయితే లేదా రూట్ని మనం కట్ చేసినట్లయితే ఏమవుతుందంటే మొక్క అనేది చాలా తొందరగా డ్రై కావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా అయితే మనం రూట్ ప్రూనింగ్ చేయాలో నేను చూపిస్తున్నాను. అత్యంత వేగంగా లేదా చాలా తొందరగా డ్రై చేయడానికి లేదా బెట్టకు గురి చేయడానికి చేసే రెండవ విధానము, రెండవ ప్రయోగం ఏంటి అంటే మనం విజువల్లో చూస్తున్నాం 0050 అనే ఈ ఫర్టిలైజర్ని వాటర్ సాల్యుబుల్ని మనము 3 స్ప్రేయింగ్లు చేసుకోవాలి. మొదటి స్ప్రేయింగ్ అనేది చూస్తే మొదటి స్ప్రేయింగ్లో 1 లీటర్ నీటికి
10 గ్రాముల చొప్పున మనం మొక్కకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. రెండవ స్ప్రేయింగ్ అనేది మనం చూస్తే, రెండవ స్ప్రేయింగ్లో 1 లీటర్ నీటికి 15 గ్రాముల చొప్పున మనం ఈ యొక్క 0050 అనే ఈ వాటర్ సాల్బుల్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇక మూడవ స్ప్రేయింగ్లో ఒక్కొక్క లీటర్ నీటికి 25 గ్రాముల చొప్పున మనం ఈ యొక్క వాటర్ సాల్బుల్ని 0050 అనే వాటర్ సాల్బుల్ని మనం స్ప్రే చేయాలి. ఇలా ఒక్కొక్క స్ప్రేయింగ్కి మరొక స్ప్రేయింగ్కి కనీసం 4 రోజుల వ్యవధిలో 3 సార్లు స్ప్రే చేయగలిగితే దాదాపుగా 10 నుంచి 15 రోజుల లోపల మనం 3 స్ప్రేలు చేసుకుంటాం. అలా 3 స్ప్రేలు చేసుకోవడం వల్ల ఈ మొక్క అనేది అత్యంత వేగంగా డ్రై కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి మీరు ఎప్పుడైనా వర్షాకాలం కావచ్చు లేదా క్రాప్కి వెళ్ళాలనే టైంలో మీ ప్రాంతాల్లో మీ పొలానికి దగ్గర ఏదైనా కూల్ క్లైమేట్ ఉంటే, అనగా వాతావరణం అనేది చాలా పొడి వాతావరణం ఉంటే నీరు డ్రై చేసుకోవడానికి ఈ యొక్క ప్రయోగం లేదా ఈ యొక్క విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ఈ 0050 అనే వాటర్ సాల్బుల్ని 3 సార్లు స్ప్రే చేసుకుని మీరు డ్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగాన్ని లేదా ఈ విధానాన్ని మీరు ఉపయోగించి మీ యొక్క తోటల్ని డ్రై చేసుకోవడానికి ముందుకెళ్తారని తెలియచేసుకుంటున్నాను. దానిమ్మ రైతులు పంటకు వెళ్ళడానికి ముందు ప్రూనింగ్ చేసిన తరువాత మొక్కను వాడుకు గురి చేయడానికి లేదా బెట్టకు గురి చేయడానికి లేదా మొక్కను డ్రై చేయడానికి చేయాల్సిన స్ప్రేలో లేదా పద్ధతి ఏంటి అంటే, ఇథోఫాన్ అనే టెక్నికల్లోకి 1 లీటర్ నీటికి 3 ml చొప్పున ఇథోఫాన్ టెక్నికల్ తీసుకొని, అలాగే 1 లీటర్ నీటికి 05234 అనే వాటర్ సాల్బుల్ తీసుకొని స్ప్రే చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి స్ప్రే చేసేటప్పుడు ఇథోఫాన్తో పాటు 05234ని కలిపి స్ప్రే చేయగలిగితే మంచి ఫలితం ఉంటుందని తెలియచేస్తున్నాను. రైతు సోదరులకు గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంతంలో రంగన్న అనే మన దానిమ్మ రైతు పొలంలో ఉన్నాం. ఈరోజు మీకు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే, దానిమ్మ మొక్కను బెట్టకు గురి చేయడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు ఏంటి, ఆ పద్ధతులను మనం కరెక్ట్గా పాటించినట్లయితే దానిమ్మ మొక్కను అత్యంత వేగంగా చాలా వేగవంతంగా బెట్టకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి రైతు కూడా నేను ఈ వీడియోలో 3 పద్ధతుల్ని మీకు చెప్తాను. ఆ 3 పద్ధతుల్లో మీకు నచ్చిన పద్ధతిని మీరు ఫాలో అయ్యి మీ దానిమ్మ తోటను సక్సెస్ఫుల్గా బెట్టకు గురి చేసుకుని మంచి క్రాప్ తీసుకుంటారని తెలియజేసుకుంటున్నాను. అలాగే పొమోక్ కల్టివేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియచేస్తున్నాను. ఎందుకంటే దానిమ్మ పంటపై రైతులకు సమగ్రమైన అవగాహన కల్పించడంలో భాగంగా దాదాపుగా 200 వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ 200 వీడియోల్లో 100 వీడియోలేమో ఫీల్డ్ విజిట్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి. మరి మిగిలిన 100 వీడియోలు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను. చాలామంది రైతులు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ చాలామంది కేవలం సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు మాత్రమే మాకు పరిచయం చేస్తున్నారు, ఫీల్డ్ విజిట్కి సంబంధించిన నాలెడ్జ్ మాకు ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ఫీల్డ్ విజిట్లో ఎలాంటి మరి
అనుభవాలు అయితే రైతుకు ఉపయోగపడతాయో ఆ రైతుకు ఉపయోగపడే అనుభవాలకు సంబంధించిన వీడియోలు చేస్తే మేము ఇంకా అనుభవంలోనికి వస్తామని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి రైతుల యొక్క ప్రోత్సాహంతో రైతుల యొక్క ఉత్సాహాన్ని, సంతోషాన్ని, వాళ్ళ ఆనందాన్ని మెచ్చుకొని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నుంచి నేను ఫీల్డ్ విజిట్తో పాటు లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంబంధించిన వీడియోలతో పాటు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు కూడా దాదాపుగా 200 చేయాలని ఆశిస్తున్నాను. కాబట్టి నేను చెప్పే లేదా నా యొక్క ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ప్రతి రైతు ఈ విషయాన్ని గమనించి అత్యంత తొందరగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పే ప్రతి విషయాన్ని తెలుసుకొని మీ దానిమ్మ తోటల్లో వాటన్నిటినీ ఉపయోగించి విజయవంతంగా మీ పంటల్ని మీరు పండించుకుంటారని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను.